నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మనం గూగుల్ ఫామ్ లో హెడర్ ఇమేజ్ ని ఎలా యాడ్ చేసుకోవాలి అని తెలుసుకుందాం. దానికోసం క్రోమ్ బ్రౌజర్ లోకి వెళ్ళి ఫామ్స్ లోకి వద్దాం. సో ఫామ్స్ లో ఇక్కడ మనకి టెంప్లెట్స్ కనిపిస్తున్నాయి, లేదా బ్లాంక్ కూడా ఉంటుంది కదా. సో ఇక్కడ ఒక బ్లాంక్ ఫామ్ తీసుకుంటున్నాను. బ్లాంక్ ఫామ్ లో ఇక్కడ హెడర్ లో ఎటువంటి ఇమేజ్ లేదు. సో ఇక్కడ మనకి ఒక హెడర్ ఇమేజ్ కావాలి. సో దానికోసం పైన ఇక్కడ టాప్ లో రైట్ సైడ్ కార్నర్ లో కస్టమైజ్ థీమ్ అని ఉంది కదా, ఇక్కడ ఒకసారి క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన హెడర్ ఎలా ఉండాలి, టెక్స్ట్ స్టైల్ ఎలా ఉండాలి, ఇవన్నీ కనిపిస్తుంది. హెడర్ అనే ప్లేస్ లో చూజ్ అన్ ఇమేజ్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ ఇక్కడ చూపిస్తుంది. వీటిల్లో మనకి ఏదన్నా నచ్చితే ఈ ఇమేజ్ ని మనము సెలెక్ట్ చేసుకొని అక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి గూగుల్ ఫామ్ లో హెడర్ లో ఇమేజ్ వచ్చేస్తుంది. సో ఇలా కాకుండా మనకి నచ్చినటువంటి ఇమేజ్ ని యాడ్ చేయాలంటే ఏం చేయాలో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఇమేజ్ ని ఇంటూ క్లిక్ చేద్దాం. సో అక్కడ నుంచి ఇమేజ్ వెళ్ళిపోయింది. సో చూజ్ అన్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మరో ఇమేజ్ తీసుకోవడానికి మనకి అవకాశం వస్తుంది. సో ఇక్కడ ఇంకా చాలా రకాలు ఉన్నాయి. వీటిలో మనకు నచ్చింది ఏదైనా ఉంటే బర్త్డే అని ఉంది. సో ఇలాంటివి కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయి పార్టీ ఉంది, ఫుడ్ అండ్ డైనింగ్ ఉంది. సో మనకి ఇంకేమైనా నచ్చితే ఇక్కడ ఉన్నవి ఏదైనా తీసుకోవచ్చు. అలా కాకుండా మన దగ్గర ఉన్న ఏదో ఇమేజ్ ని యాడ్ చేయాలి అనుకుంటే సో అప్లోడ్ లోకి వస్తే ఇక్కడ మన సిస్టమ్ లో ఉన్న ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో నేను బ్రౌజర్ ని క్లిక్ చేస్తున్నాను. సో సిస్టమ్ లో ఉన్న ఏదో ఒక ఇమేజ్ ని ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఇక్కడ నేను గీర్వాణ భారతి లోగోని యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ విధంగా కనిపించింది. నేను జస్ట్ డన్ అని క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ లోడ్ అవుతోంది. సో ఇక్కడ ఇలా ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇది మన సిస్టంలో ఉన్న ఇమేజ్ ని ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు, మనకు నచ్చినటువంటి ఇమేజ్ ని. అంతేకాకుండా మన గూగుల్ ఫొటోస్ లో ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. దానికోసం ఏం చెయ్యాలి అంటే చూజ్ అన్ ఇమేజ్ అని ఉంది కదా, ఇక్కడ ఒకసారి క్లిక్ చేస్తే ఇక్కడ థీమ్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ థీమ్స్ లో నుంచి సెలెక్ట్ చేయడం చూసాము. మనం మన సిస్టమ్ లో నుంచి అప్లోడ్ చేయడం చూసాము. ఇక్కడ ఫొటోస్ అని ఉంది. ఇక్కడ మన గూగుల్లో ఏమైనా ఫొటోస్ ఉంటే గూగుల్ ఫొటోస్ అనే యాప్ మనం యూజ్ చేస్తూ అక్కడ ఏదైనా ఫొటోస్ వేసి ఉంటే ఆ ఫొటోస్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఆ ఫొటోస్ లో ఏదైనా కూడా యూజ్ చేసి మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనము గూగుల్ ఫామ్ కి ఒక హెడర్ ఇమేజ్ ని యాడ్ చేసుకోవచ్చు. హెడర్ స్టైల్ ని మార్చుకోవచ్చు. హెడర్ టెక్స్ట్ ఫాంట్ ని, హెడర్ కలర్ ని మనకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.